హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మసాలా అన్నాన్ని చూపించబోతున్నాను. మసాలా అన్నం అనగానే ఎక్కువగా మసాలాలు వేసి చేస్తారనుకుంటున్నారా? లేదండి, కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్ని నేను మా అవ్వ దగ్గర నేర్చుకున్నాను. ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు ఈ రైస్ని ఖచ్చితంగా చేసి పెట్టేది. చాలా టేస్టీగా, ఎక్కువగా మసాలాలు లేకుండా చాలా బాగుండేది. అందుకే మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా నేను ఇక్కడ బియ్యం నానబెట్టుకోవడానికి ఒక బౌల్లోకి 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 మనుషులకు సరిపడే క్వాంటిటీని చూపిస్తున్నాను. మీరు దాన్ని బట్టి బియ్యాన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేస్తున్నాను. అలాగే 5 లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ ధనియాలను వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేపారంటే ధనియాలు మాడిపోతాయి. చూడండి, ధనియాలు వేగాక వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 12 లేదా 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలోనే కాకుండా మీరు డైరెక్ట్గా దంచుకొనైనా వేసుకోవచ్చు. ధనియాల పొడి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్, అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా గీని వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ రైస్ని కంప్లీట్గా గీతో కానీ బటర్తో అయినా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక బిర్యానీ ఆకు, అలాగే 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేస్తున్నాను. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ధనియాల పొడిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ధనియాలు వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏమీ ఈ పొడిని ఫ్రై చేయని అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, అంటే ధనియాల పొడి బాగా వేగిందనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ సోనా మసూర్ రైస్ని వాడుతున్నాను. మీరు మీ దగ్గర ఉన్న రైస్తో చేసుకోండి. ఇలా బియ్యాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేయకముందే ఇలా బియ్యాన్ని వేసి 1 నిమిషం పాటు ఆయిల్లో కలుపుకున్నామంటే రైస్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాస్ దాకా వాటర్ని తీసుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ని కూడా తీసుకోవాలి. అప్పుడే రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక బియ్యం మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడంత ఉప్పును వేస్తున్నాను. చూసారా, ఈ రైస్లో ఎటువంటి మసాలాలు ఏమీ వేయకుండానే రెడీ అయిపోయిందనమాట. అలాగే తక్కువ టైంలోనే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టవచ్చు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ రైస్. అలాగే మనకి పని కూడా చాలా తక్కువ అవుతుందన్నమాట. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పాటు బియ్యాన్ని ఉడికించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత రైస్ బాగా ఉడికి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు లేటు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఈ రైస్లోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మొత్తానికి నాన్ వెజ్లకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి పెరుగు చట్నీతో కానీ, అలాగే మామిడికాయ ఊరగాయ, నిమ్మకాయ, ఇలా టొమాటో ఏ ఊరగాయతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక నా రెసిపీస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.